మండగిరి గ్రామ ప్రజలకు ముఖ్యంగా నా అక్క చెల్లెలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. గ్రామ సభ ఈరోజు ప్రత్యేకం. ఎందుకంటే గ్రామ సభ జరుగుతున్న సందర్భం ఏమిటంటే మహాత్మా గాంధీ పుట్టినరోజు ఈరోజు. కాబట్టి గ్రామ సభ తప్పనిసరిగా చేయాలి. సెలవు దినం యాక్చువల్గా. మనం హాయిగా పిల్లలందరూ ఇంట్లో ఉంటారు, ఆడుకుందాం, కాసేపు వాళ్ళకి వండి పెడదాము అంటే కూడా ఈరోజు గ్రామ సభ కాబట్టి మనం అందరూ అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి. ఎందుకు మహాత్మా గాంధీ పుట్టినరోజు గ్రామ సభ చెయ్యాలి? ఎందుకంటే గాంధీ గారు చెప్పేవాళ్ళు ఎప్పుడు గ్రామ స్వరాజ్యం. గ్రామం అంటే ఆయన పోరాడింది ఎవరి కోసం? మన కోసం. దేనికోసం పోట్లాడాడు ఆయన? స్వాతంత్రం కోసం పోట్లాడినాడు. తెలుసు కదమ్మా అందరికి. స్వాతంత్రం దేశానికి స్వాతంత్రం కాదు, దేశంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి స్వాతంత్రం రావాలి. గ్రామంలో స్వరాజ్యం ఏర్పడినప్పుడు దేశం వివిధ దేశాలు ఉంటాయి. దేశం తన సొంత కాళ్లతో నిలబడితే కాదు, గ్రామం కూడా సొంత కాళ్ల మీద నిలబడాలి. అప్పుడే అన్ని ఊర్లు బాగుంటాయని చెప్పింది మహాత్మా గాంధీ గారు. ఆయన చెప్పాడు, ఎక్కడో విజయవాడలో కూర్చుని, ఎక్కడో ఢిల్లీలో కూర్చుని మండగిరి పంచాయతీకి రోడ్డు వేయండి అన్నారు అనుకోండి. అసలు మండగిరి పంచాయతీ ఆడుంది, దానికి ఎంత రోడ్డు కావాలా, ఎంత వెడల్పు కావాలా, ఎంత పొడవు కావాలా విజయవాడలో ఉన్నవాడికి తెలుస్తుందా, ఢిల్లీలో ఉన్నవాడికి తెలుస్తుందా, మండగిరిలో ఉన్నవాడికి తెలుస్తుందా? అంతే కదమ్మా. ఇప్పుడు తమ్ముడు చెప్తా ఉన్నాడు, శ్మశానం కావాలా, విజయవాడలో కూర్చున్న వాడికి, ఢిల్లీలో కూర్చున్న వాడికి ఇక్కడ మండగిరి పంచాయతీలో శ్మశానం ఎందుకంటే ఊర్లో తీసుకొచ్చి కడతారంటారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాం మనం? అయ్యా మాకు శ్మశానం లేదు, మరో శ్మశానం కావాలా అని చెప్తాం. అంటే పైన ఎక్కడో ఉన్న వాళ్ళకి ఆ గ్రామం యొక్క అవసరాలు తెలియదు. అందువల్ల గ్రామ సభ అని పెట్టి, గ్రామ సభలో ఆ ఊర్లో ఉన్నాడు, ఆ గ్రామంలో ఉన్నాడు. ఇది గ్రామం యాక్చువల్గా. మండగిరి ఒక గ్రామం, కానీ ఇది ఆదోన్ టౌన్ లోనే ఉంటది కాబట్టి మనకు గ్రామంలా కనిపించదు. మీరంతా పాష్ గా ఉంటారు, మీరంతా బ్రహ్మాండంగా ఉంటారు, మీరంతా గ్రామస్తులా కనబడుతున్నారా? కానీ ఎక్కడ మీరు గ్రామస్తులు చెప్పండి? అయినప్పటికీ కూడా ఇది గ్రామం లాగే ఉంది కాబట్టి, గ్రామంలో గ్రామాల లిస్ట్ లో ఉంది కాబట్టి మండగిరి గ్రామం అయింది. అందుకని మొత్తుకుంటున్నాడు మా ఆఫీసర్. పనికి వచ్చేవాళ్ళు లేరు. అదే పల్లెటూరు పోయి పనికి రండే అని చెయ్యెత్తే 50 మంది వస్తారు. కూలి చేసుకొని ఆ మట్టి పని చేసుకొని ఆ రోజు డబ్బులు వస్తాయి. మండగిరి సెంటర్ లో పనికి రండి అంటే ఎవడా ఏడు పక్క పో అంటారు. అర్థమైనా? గ్రామంలో అవసరాలు గ్రామ సభలో పెట్టి, ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆడవాళ్ళని, మగవాళ్ళని, పెద్దవాళ్ళని, చిన్నవాళ్ళని, పార్టీలోళ్ళని అందరినీ పిలిచి మీ గ్రామానికి ఏమేమి కావాలా? ఆయన శ్మశానం కావాలన్నాడు, అక్క నీళ్లు కావాలని చెప్పింది, వారానికి ఒకసారి కాదుగా వారానికి 2 సార్లు నీళ్లు కావాలని చెప్పింది, అక్క రోడ్డు కావాలని చెప్పింది, అక్కడ డ్రైన్ పోతా నీళ్ళన్నీ నిలిచిపోతున్నాయి అని ఫోటో చూపించింది. ఇవన్నీ గ్రామ సభలో చర్చించాలి. చర్చించిన తర్వాత రాసుకుంటారు ఇక్కడ ఆఫీసర్, సెక్రటరీ స్టాఫ్ అంతా కూడా ఈ సచివాలయానికి సిబ్బంది రాసుకుంటారు. మండగిరిలో పలాంది 1, 2, 3, 4 పనులు, 5 పనులు గ్రామస్తులు అడిగినారు అని రాసుకుంటారు. దానికి ఎస్టిమేట్లు వేసి ఎంత ఖర్చు అవుతుందో చెప్పి నాకు ఇస్తే నేను ప్రభుత్వం చేసి డబ్బు తెస్తాను, అది వాళ్ళ చేతికి ఇస్తే మళ్ళీ దానికి ఖర్చు పెడతాం. ఇది గ్రామ సభ ఉద్దేశం. మన గ్రామ సభ ఏంటంటే మహిళలందరినీ పట్టరండి, కూర్చోబెట్టండి, అందరికి బిస్కెట్లు వేయండి, స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి అందరికి టీ ఇవ్వండి, అందరూ చప్పట్లు కొట్టండి, లేచిపోండి, అంతే కదా. మీరు ఏమ్మా అసలు ఈరోజు ఆ సెలవు రోజు పిల్లలు ఇంట్లో ఉన్నారు కూడా లేకుండా పిలుస్తున్నారు, ఎవడా వేయడానికి మీరు తిట్టుకోవడం. ఇప్పుడే మా నాయకులందరూ కూడా కుర్చీల కోసం కొట్టుకోవడం.
కుర్చీ నాదంటే నాదని కొట్టుకోవడం కదా. ఒక కుర్చీ లేచిపోతే సడన్ గా ఇంకొక ఆయన వచ్చి కూర్చొని నాదే కూర్చోవడం. మధ్యలో ఇవన్నీ ఇది బాధ అంతా పడలేక మేడం టీ ఇవ్వండి నాకు అని టీ తెప్పించుకొని నేను టీ తాగడం. ఇది జరుగుతున్న గ్రామ సభ. దయచేసి గ్రామ సభ పర్పస్ ఏమిటి అంటే దాని ఉద్దేశం ఏమిటి అని అర్థం చేసుకోవాలి. ఈసారి గ్రామ సభ చేసాం. నేను గ్రామ సభ వచ్చాను కాబట్టి నేను ఇవన్నీ మీకు అర్థమయ్యేలాగే నేను చెప్పేది మీకు అర్థమవుతా తల్లి, అర్థమవుతుందా? నేను చెప్తున్నాను కాబట్టి ఓపికగా మీకు అందరికీ అర్థమవుతా ఉంది. లేదంటే గ్రామ సభ అంటే మీకు తలనొప్పి కదా, ఏదో పోవాలి మేడం పిలిచింది లేకపోతే లేనిపోని తంట, వచ్చినావా కూర్చున్నావా లేచిపోయినావా, దానికి కూడా సాటిస్ఫై కావట్లే మా శర్మ గారు. ఇంతకు ముందు ఎమ్మెల్యే అంటే గుంపులు గుంపులుగా వచ్చేవాళ్ళు, ఇప్పుడు తక్కువ మంది వస్తున్నారు. ఇప్పుడున్న మా ఎమ్మెల్యే అంటే మీకు చులకనా, నెక్స్ట్ టైం గుంపులు గుంపులుగా రావాల్సిందే అంటాడు పెద్ద ఆయన. అన్నా ఒకటి చెప్తాను చూడన్నా, నేను ప్రజలను ప్రేమతో గెలవాలనుకుంటున్నాను, అధికారంతో కాదు. అర్థమైందా? అక్కలకు నచ్చితే నేను, అన్న తమ్ముళ్ళకు నచ్చితే వాళ్ళు నేను ఎక్కడుంటే అక్కడ వచ్చి నిలబడతారు, కూర్చుంటారు. నేను రోడ్డు మీద వెళ్తాను చూడండి, ఎంతమంది చేతులెత్తి దీవిస్తా ఉంటారు నన్ను. ఇలా చెయ్యెత్తారు. చెయ్యెత్తడం అంటే చెయ్యెత్తడం కాదు, చెయ్యెత్తి దీవించడం. వాళ్ళు చెయ్యెత్తి దీవిస్తే ఆ వెంకటేశ్వర స్వామి దీవించినట్టే. కాబట్టి ధైర్యంగా కూర్చోండి, ఎవరిని కూడా బలవంతం చేయనక్కర్లా. నేను నచ్చితే, నా కార్యక్రమాలు నచ్చితే, ఈ ఊరికి నేను బాగు చేస్తున్నానని అనిపిస్తే తండోపతండాలుగా జనాలు వస్తారు, వాళ్ళకి ఏం కావాలో చెప్తారు. వాళ్ళందరికీ కూడా ఏం కావాలో చేసి పెట్టే బాధ్యత నాది. నేను రోజుకు 15 గంటలు పని చేస్తా ఉన్నాను. ఎవరి కోసం చేస్తా ఉన్నాను? వీళ్ళ కోసమే చేస్తా ఉన్నాను. నాకు వేరే పని ఏముంది ఊర్లో? ఏ పని లేదు. కాబట్టి ఏమి ఇబ్బంది లేదక్క, మీరు హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి. మీరందరూ బాగుంటే చాలనే కోరుకునే వ్యక్తి నేను. కాబట్టి ఇది వ్యవహారం. గ్రామ సభ అంటే అర్థమైందక్క? చెల్లి అర్థమైందమ్మా? అర్థమైంది కదా? గ్రామ సభకు వచ్చినాం. ఇప్పుడు మీరు ప్రతిపాదనలు చెప్పాలా, మీరు ప్రతిపాదనలు చెప్పాలి. చెబితే మేడం రాసుకుంటది. ఆలోచన చేసుకొని అయినా చెప్పండి. ఇప్పుడు చెప్పమంటే కూడా కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఈసారి గ్రామ సభకు వచ్చినప్పుడన్నా ఆలోచన చేసుకొని, మా ఇంటి ముందు కాలువ లేదు, మా ఇంటి నెంబర్ ఇది అని చెప్పాలా ఎవరైనా లేచి. అది మేడం రాసుకుంటది. మళ్ళీ 3 నెలలు గ్రామ సభ వస్తుంది. మీరు చెప్పిన విషయాలని 3 నెలల్లో పని పూర్తి చేసి గ్రామ సభలో చెప్పాల. మళ్ళీ పలాని అక్క అడిగింది, పలాని ఇంటి నెంబర్ కింద కాలువ లేదంట, దాన్ని ఈసారి ఈ 3 నెలల్లో పూర్తి చేసినాము అని మళ్ళీ గ్రామ సభలో చెప్పాలి. అప్పుడు మళ్ళీ ఇంకో చెల్లెలు వేస్తుంది, ఏమండి నాన్న ఇంటి నెంబర్ ఇది, నా ఇంటి ముందు ఇబ్బందిగా ఉంది, రోజు చెత్త తీయట్లేదు అని కంప్లైంట్ చెప్తుంది. అది రాసుకుంటారు. మళ్ళీ 3 నెలల్లో పరిష్కరించి చెప్పాలా. అర్థమైందా? ఈసారి గ్రామ సభకు రెడీ అయ్యి వస్తారా? వస్తారా లేదక్క? చెల్లి వస్తారా లేదా? తమ్ముడు వచ్చినామా పోయినామా కాదు, బిస్కెట్ల సభ కాదు. గ్రామ సభ అంటే బిస్కెట్ల సభ కాదు. బిస్కెట్లు ఇచ్చినారేమో, నువ్వేం మాట్లాడద్దని బిస్కెట్లు ఇస్తున్నారమ్మా. నువ్వు గట్టిగా మాట్లాడితే మా నాయకులకి అందరికీ కూడా వణుకు గరగర. ప్రజలు మాట్లాడటం మొదలు పెడితే నాయకులు ఉరకాల్సిందే ఇంకా. అవునా కదా? వాళ్ళ ఎంతసేపు వీళ్ళు అట్లా అలవాటు ఏంటంటే నాయకులు మాట్లాడాలి, జనాలు వినాలి, నాయకులు మాట్లాడాలి, జనాలు వినాలి. ఎప్పుడు ప్రజలు మాట్లాడితే నాయకుడు వినాలా. నేను వినే ఎమ్మెల్యేని, చెప్పే ఎమ్మెల్యేని కాదు. అందుకని ఇల్లు తిరుగుతా ఉంటాను. కాబట్టి నెక్స్ట్ టైం కన్నా మాట్లాడే విధంగా తయారయ్యి రావాల్సిందిగా అక్క చెల్లెలకు, అన్న తమ్ముళ్ళకి అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఏమి ఇబ్బందిలే, మళ్ళీ చెప్తా ఉన్నా. నన్ను ఓటేసి గెలిపించారు, మీరు నన్ను ఆశీర్వదించినారు. 5 ఏళ్లలో ప్రతి వీధిని, ఊర్లో ఉన్నటువంటి ప్రతి వార్డుని అభివృద్ధి చేసే బాధ్యత నాది. ఏమి ఇబ్బంది లేదు. నరేంద్ర మోదీ గారి డబ్బులు తెస్తాం, చంద్రబాబు నాయుడు గారి డబ్బులు తెస్తాం, పవన్ కళ్యాణ్ గారి డబ్బులు తెస్తాం, బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం. ఊరిలో పని మొదలవుతుంది. ఎందుకంటే 3 నెలల్లో నాకు ఇట్లా పేపర్లు తయారు చేసుకోవడం సరిపోయింది. అవునా కదా?
ఉదాహరణకు మీరు ఇల్లు కట్టుకోవాలనుకోమ్మా, చిన్న ఒక రూమ్ ఇల్లు కట్టుకోవాలనుకో, ఎన్ని రోజులు పడుతుంది? సంవత్సరంన్నర 2 ఏళ్ళు పడుతుంది, అవునా? ఇంత పెద్ద ఊరిలో అన్ని పనులు చేయాలంటే ఎన్ని రోజులు పట్టాలా కదా? నాకు మీరు ఇల్లు కట్టాలంటే ఏం చేస్తారు? మొట్టమొదట నేరుగా పోయి ఇటుకేసి ఇల్లు కడతారా? ఫస్ట్ ప్లాన్లు వేసుకుంటారా? ప్లాన్లు వేసుకుంటారా లేదా? ఆ పని నేను చేస్తా ఉన్నా. నేను పొద్దున్న లేసి 7 గంటలకు ఏదో ఒక వీధికి పోతా, ఆ వీధులు అన్ని చూస్తా, అడుగుతాను ఏం కావాలని రాసుకుంటాను, ఆఫీసులు తీసుకుపోయి దాని మీద పేపర్లు తయారు చేస్తాం, ప్లాన్ వేస్తాం. అట్లా అన్ని వీధులు తిరగాలి. తిరిగిన తర్వాత ప్లాన్లు వేయాలి, పేపర్లు వేయాలి, దానికి ఎంత ఖర్చు అవుతుందని పేపర్లు తయారు చేయాలి. కట్టల పేపర్లు. నోరా ఆయన చేతులు చూడు ఎన్ని పేపర్లు ఉన్నాయో. నిన్న నా దగ్గరికి వచ్చిన ఈ పెద్ద మనిషి నా దగ్గర 4 పేపర్లు తెస్తే చెప్పిన ఇన్ని పేపర్లు తయారు చేయమన్నా. ఇన్ని పేపర్లు తయారు చేస్తే తప్ప ప్రభుత్వం డబ్బులు లేదు. ఈ విజయవాడ పంపించాలా, ఢిల్లీకి పంపించాలా కదమ్మా? ఎంత సమయం పట్టాలా? పట్టాలి లేదా? ఎవరో అన్నారు మొన్న, పార్థసారథి ఎమ్మెల్యే 3 నెలలు అయింది, ఊరు ఇంకా బాగుపడలేదండి. నేనేం చేస్తా? మీరు చెప్పండి అమ్మా న్యాయం. అలా అయిపోతా. నా దగ్గర ఏమైనా మంత్రదండం ఉందా? ఇట్లా మంత్రదండం పెట్టుకొని ఓషికాకి ఆదోని బాగుపడిపో, ఓషికాకి ఆదోని బాగుపడిపో అంటే రాత్రికి ఇట్లా మెరిసిపోద్ది ఆదోని. చెప్పండి అక్క, మీరు చెప్పాలక్క. సాధ్యమవుతుందా? నేను పని చేస్తున్నాను లేదా? రాత్రి పగలు పని చేస్తా ఉన్నా, రాత్రి పగలు జనాల మధ్యనే ఉంటా ఉన్నా. పోనీ ఇట్లా రోజుకు 15 గంటలు పనిచేసి జనాల మధ్య ఉండే ఎమ్మెల్యేని ఎప్పుడన్నా చూసినారా మీరు? ఆదోళనలో ఎప్పుడన్నా చూసారా? లేదు. నేను కష్టపడతా ఉన్నా, చేస్తా. సమయం కావాలి. ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి సమయం కావాలి. ఈ ఊరిని బాగు చేసుకోవడానికి నాకు సమయం కావాలి. 100కు 100% ఈ 5 ఏళ్లలో బ్రహ్మాండమైన అభివృద్ధి చెందుతుందని మీకు హామీ ఇస్తా ఉన్నా. ధైర్యంగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే పేపర్లు తయారవుతున్నాయి, అప్పటికి కొన్ని డబ్బులు వచ్చినాయి. డబ్బులు వస్తే నేను నిన్న కూడా చెప్తా ఉన్నా, ఈ డబ్బులు వచ్చి కాంట్రాక్టులు అవి మొదలు పెడితే ఇంకా నాకు కాంట్రాక్ట్ పుట్టుకు వస్తా ఉన్నారు ఒక పక్క జనాలంతా. ఓ ఈ పక్క జనాలు, ఆ పక్క జనాలు, ఇంకా మాది ప్రభుత్వం అండి ఓ పక్క, లేదు మేమే ఇంత ముందు ప్రభుత్వం ఉన్నాం స్టార్ట్ చేసాము పుట్టుకు వస్తా ఉన్నారు. వీళ్ళ కొట్లాడలు తీర్చేసరి అయిపోయింది. ఊరికి వచ్చే డబ్బుల్ని ఊరికి ఖర్చు పెట్టాలనా లేదా చెప్పండి అమ్మా మీరు? ప్రజలకి ఖర్చు పెట్టాలి కదా. ఊరికి వచ్చిన డబ్బుల్ని మొత్తం కాంట్రాక్టులు తినేస్తే ఏమవుతుంది? ఏమవుతామా? నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ ఊరికి వచ్చే డబ్బులకి, ఈ ఊరికి ప్రభుత్వం ఎంత డబ్బులు పంపిస్తుందో ఆ డబ్బులకి నేను వాచ్మెన్ లాంటి వాడిని, నేను కాపలాదారు లాంటి వాడిని. 1 రూపాయి వృధా కానివ్వను. 1 రూపాయి ఎవడన్నా తినేస్తే ఒప్పుకోను. 1 రూపాయి ఎవడన్నా వృధాగా ఖర్చు పెడితే నా ఇంట్లో డబ్బులు ఖర్చు పెట్టినట్టుగా ఫీల్ అవుతాను నేను. అలా చెయ్యాలన్నా వద్దా చెప్పండి అక్కలారా మీరు? చెల్లి చెప్పమ్మా. నా కాంట్రాక్ట్లు నేను డబ్బులు కొట్టేస్తానని ఈ రాజకీయ నాయకుల డబ్బులు కొట్టేస్తే నేను చూస్తూ ఉండమంటారా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. చెప్పాలి మీరు. చూస్తూ ఉండమంటారా, పోట్లాడమంటారా? చూస్తూ ఉండమంటారా, పోట్లాడమంటారా? గట్టిగా చెప్పాలి. మా అక్క చెల్లి కూడా చెప్పారండి పోట్లాడమని. మీరు వినాలా? రాజకీయ నాయకులు కూర్చున్న వాళ్ళందరూ వినాలా? అక్క చెల్లెలు ఏం చెప్తున్నారు? గట్టిగా చెప్పండి, వీళ్ళకి వినపడాలా? పోట్లాడమంటా ఉన్నారు అక్క చెల్లెళ్ళు. ప్రజలు ఏమి చెబితే అది చేస్తా. ప్రజలు దేనికోసం నాకు ఓటేశారో అది చేస్తా. ఊరికి వచ్చిన డబ్బుల్ని ఎవడన్నా వృధాగా తినేస్తే వాడిని తన్నాలా లేదా చెప్పండి అక్క మీరు? తన్నాలా లేదా? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోదీ మీకోసం డబ్బులు పంపిస్తే ఎవడో తినేస్తే ఊరుకోవాలనా అని అడుగుతా ఉన్నా. ఊరుకునేదే లేదంటే పెద్దమ్మ చెప్పింది. నువ్వు ఏం ధైర్యంగా ఉండు పెద్దమ్మ, మీ వైపున నేను పొట్లాడతా. ప్రాణం పోయినా పర్లేదు నాది, మిమ్మల్ని కాపాడుకుంటా. ప్రాణం పోయినా పర్లేదు, ఆదోనిని అభివృద్ధి చేసుకుంటానని మీకు అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాం.